తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ కావడంతో టాటా ఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. రంగంపేట మండలం వడిసలేరు రంగంపేట మధ్య ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సిమెంట్ స్తంభాల మీద పడడంతో సామర్లకోటకు చెందిన మస్కపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. రంగంపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు రంగంలోకి దిగారు. అటు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు మనం 10 స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. గాయపడ్డ వారి రోదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ ఒక్కసారిగా పంక్చర్ కావడంతో టాటా ఏస్ వాహనం ఒక్కసారిగా బోల్తాబడి ముగ్గురు మరణించారు. స్పాట్లోనే మరో 8 మంది గాయపడ్డారు. రంగంపేట మండలం వడిసలేరు రంగంపేట మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం మల్లాం, జుల్లూరు గ్రామాలకు చెందిన మొత్తం 11 మంది బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సిమెంట్ స్తంభాల మీద పడడంతో సామర్లకోటకు చెందిన మస్కపల్లి బాబు, మురమర్ల రాజు, అలాగే కాకడ రాజు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అటు గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇక చనిపోయిన వారి మృతదేహాలను రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం బోల్తా పడి మొత్తం ముగ్గురు మరణించారు. అప్డేట్స్ ఏంటి? ప్రధాన కారణం ఏంటి అసలు ప్రమాదానికి? ఝాన్సీ, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పరిసర ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన 11 మందిని కూడా స్వల్ప గాయాలు కావడంతో పరిసర ప్రభుత్వాసుపత్రిలో తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో తిరిగి వస్తుండగా, అంటే టాటా ఏసీ వాహనంలో ఈ 11 మంది కూడా రోజువారీ కూలీల కింద పనిచేసేందుకైతే మాత్రం బాపట్ల జిల్లా అయితే వెళ్లారు. బాపట్ల జిల్లా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదం 3 గంటల సమయంలో టాటా ఏసీ వాహనం ఫ్రంట్ టైర్ పంచర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోల్తా పడి కంట్రోల్ తప్పుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక అంచనాకైతే పోలీసులు అయితే వచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి అంటే రాత్రి సమయం కావడంతో అంటే ప్రమాదం ఒక్కసారిగా టైర్ పంచర్ అయ్యి జరిగిన తర్వాత టాటా ఏసీ వాహనం కూడా బోల్తా పడిపోవడంతో అందరూ కూడా, అంటే సుమారుగా 11 మంది టాటా ఏసీ వాహనంలో ఒకరి మీద ఒకరు పడిపోవడం, వాహనం కూడా బోల్తా పడడంతో అక్కడికక్కడే కూడా మృతి చెందిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సామర్లకోటకు చెందిన మసకపల్లి, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే మసకపల్లి, పిఠాపురం, జల్లూరు పరిసర ప్రాంతం వాసులుగా అయితే పోలీసులు అయితే గుర్తించారని కూడా మనం చెప్పుకోవచ్చు. బాబు, మురమల రాజు, కాకాడ రాజు అనే ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. అయితే దీని ప్రస్తుతానికైతే మాత్రం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వాళ్ళకి మెరుగైన వైద్యం అయితే మాత్రం క్షతగాతులకు మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. ఝాన్సీ, ఏదేమైనప్పటికీ కూడా రాత్రి సమయం కావడం, టైర్ పంచర్ అవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ప్రాథమిక అంచనాకైతే పోలీసులు అయితే వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, అదేవిధంగా సతీష్, అటు సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కొంత భద్రతా కారణాలను చూసుకుంటూ ఉంటారు కదా, మరి ఇక్కడ ఎలా చూడొచ్చు? ఎందుకు పంక్చర్ కావడం జరిగింది ఆల్ ఆఫ్ సడన్ గా? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక వీళ్ళు బాపట్ల జిల్లా నుంచి అయితే సాయంత్రం 6 గంటల సమయంలో బయలుదేరి ఉంటారు. 6 నుంచి 9 గంటల సమయం మధ్యలో బయలుదేరారని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి బయలుదేరి వచ్చే సమయంలో రాత్రి సమయం కావడం, అది తెల్లవారుజామున 3 గంటల సమయంలో టైర్ పంచర్ కావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే అతి వేగంగా వెళ్లే సమయంలో టైర్ కనుక పంచర్ అయితే కనుక పూర్తిగా వాహనం కంట్రోల్ చెప్పి బోల్తా పడిందని చెప్పి పోలీసులు ప్రాథమిక అంచనా అయితే వచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే టైర్ పంచర్ కావడం, టైర్ పంచర్ అయ్యే సమయంలో వాహనం కూడా అతి వేగంగా ఉండడం వల్ల కంట్రోల్ కాలేదని చెప్పి కూడా ప్రాథమిక అంచనాకైతే పోలీసులు అయితే వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా
అంటే టైర్ పంచర్ అవడంతో ఒక్కసారిగా టైర్ పంచర్ అవడం, వేగంగా వాహనం ఉండడంతో బోల్తా పడడంతో అందులోకి అంటే ఇది ఒక కమర్షియల్ వెహికల్, జనవాసాలు ఎవరు కూడా ఈ వాహనంలో ప్రయాణం చేయకూడదు. అలాంటి వాహనంలో 11 మంది ప్రయాణం చేయడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోయి ఈ ప్రమాదంలో మృతి చెందిన అవకాశం ఉందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కమర్షియల్ వాహనాల్లో జన రవాణా చేయకుండా ఉంటే కొంత ప్రమాదాల నుంచి కూడా తగ్గించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి అయితే మాత్రం టైర్ పంచర్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. జయంతి, అలాగే సతీష్, అటు గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? సుమారుగా అంటే ఈ వాహనంలో 11 మంది ప్రయాణించగా ముగ్గురైతే మాత్రం మృతి చెందారు. ఆ ముగ్గురులో మిగిలిన 8 మంది కూడా కొంతమందికి స్వల్ప గాయాలు కాక మరి కొంతమందికి అయితే మాత్రం తీవ్ర గాయాలు అయితే దానికి సంబంధించి ఇటు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కూడా వాళ్ళని తరలించి 108 వాహనంలో తరలించి వాళ్ళకి మెరుగైన వైద్యం అయితే మాత్రం అందిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక ఇద్దరికి అయితే మాత్రం తీవ్ర గాయాలైనవి, మిగిలిన 6గురికి కూడా స్వల్ప గాయాలైతే అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.